హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సూజీ రవ్వ టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా మనం ఒక బౌల్లో 200 ml వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత 1/2 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ రెండింటిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్లో గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అలాగే నెయ్యి దానిలో వేసుకొని ఈ పౌడర్ అంతా మంచిగా కలిసేలా బాగా మరొకసారి బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం 1 కప్పు వరకు ఈ విధంగా సూజీ రవ్వను కూడా వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్లో కలిసేంత వరకు మనం ఒక 5 లేదా 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం అంటే కొద్దిగా పాలు తీసుకొని అందులో మనం 1 స్పూన్ వరకు ఈ విధంగా బటర్ స్కాచ్ ఫ్లేవర్ని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు మనం డైరెక్ట్గా వేసాకంటే ఈ విధంగా పాల్లో వేసి వేయడం వల్ల మనకి మంచిగా కలుస్తుంది. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మంచిగా కలుపుకున్నట్లయితే మనకి కేక్ అనేది మంచిగా పఫీగా వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఒక 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి రవ్వ కూడా మంచిగా నానుతుంది. మీకు ఈ థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి. లేదు మీకు ఇంకా చిక్కగా ఉంది అనుకుంటే, గట్టిగా ఉంది అనుకుంటే మరికొద్దిగా పాలని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అంటే రెడ్ అలాగే గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ అలాగే 1 స్పూన్ వరకు కిస్మిస్ అలాగే బాదం పప్పులను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని వేయడం వల్ల మనకి కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇసుకని 1 కప్పు వరకు ఈ విధంగా వేసుకోవాలి. ఇసుకని కొద్దిగా తీసుకొని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. నార్మల్ స్టాండ్ లేకపోతే ఈ విధంగా మనం గ్యాస్ పై స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మంటలో పెట్టుకోవాలి. దీన్ని వేడెక్కనివ్వాలి. ఈలోగా మనం కేక్ బౌల్ తీసుకొని ఈ విధంగా 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా ఈ అడుగు భాగం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా మనం తిరిగేసేటప్పుడు మంచిగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అంచుల వెంబడి కూడా మనకి కేక్ ఎంతవరకు వస్తుంది అనుకుంటే అంతవరకు ఈ విధంగా అంచులకు కూడా నెయ్యిని రాసుకోవాలి. ఈ విధంగా మంచిగా నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా మైదా పైన ఈ విధంగా చల్లుకున్నట్లుగా అయితే మనకి నీట్గా సాఫ్ట్గా వస్తుంది పైన. చూడండి, ఒకసారి ఈ విధంగా ఈ గిన్నెని ఒకసారి ఈ విధంగా తిప్పుతూ ఈ విధంగా మనం చేసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది స్మూత్గా పైన వస్తుంది. ఇప్పుడు దీని మీద టూటీ ఫ్రూటీని కూడా గ్రీన్ అలాగే రెడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం టూటీ ఫ్రూటీలు అలాగే కిస్మిస్లు అలాగే బాదం పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అడుగు భాగాలను యాడ్ చేయడం వల్ల మనం కేక్ తిరిగేసేటప్పుడు పైన ఇవన్నీ మనకి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా అడుగు భాగంలో కూడా కొన్ని ఉంచుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. కొన్ని మనం రవ్వ కలిపేటప్పుడు అందులో వేసుకోవాలి. అలాగే ఆఖరణ ఈ విధంగా అడుగు భాగాన్ని కూడా వేసుకున్నట్లయితే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ బ్యాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత వేడెక్కిన గిన్నెలోకి జాగ్రత్తగా అంచులు తగలకుండా మనం పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు టూత్ పిక్తో చూసినట్లుగా అయితే మనకి తడి ఉందా లేదో చూద్దాం. తడి లేకుండా మంచిగా రెడీ అయిపోయింది. ఒకవేళ తడి ఉన్నట్లుగైతే మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా జాగ్రత్తగా బయటికి తీసిన తర్వాత చాకుతో ఈ విధంగా అంచులు వెంబడి చాకుతో తీసినట్లుగైతే మనం కేక్ని తిరగవేసేటప్పుడు ఈజీగా కిందకి వచ్చేస్తుంది. లేదంటే అంచులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి కాబట్టి చాకుతో ఈ విధంగా చుట్టూ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత పైన ప్లేట్ మూత పెట్టుకొని కేక్ బౌల్ని ఈ విధంగా తిరిగేసి చేతులతో పైనుండి ట్యాప్ చేసినట్లుగా అయితే మనకి కేక్ అనేది ఈజీగా కిందకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.